హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శీతాకాలంలో వచ్చే ఉసిరికాయల వల్ల మన శరీరంలో జుట్టు నుంచి కాళ్ళ గోళ్ళ వరకు అన్ని అవయవాలకు మేలు చేస్తుంది. ఇందులో సి విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. మన ఇమ్యూనిటీని బూస్ట్ చేసి బాడీలో ఉండే ఇన్ఫెక్షన్ని తగ్గిస్తుంది. డైజెస్టివ్ సిస్టమ్ని మెరుగుపరుస్తుంది. అలానే చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి బీపీని తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఉసిరికాయ మన రెగ్యులర్ డైట్లో తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది. బాడీ వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుంది. నేను చూపించే ఈ విధంగానే కాకుండా మీరు ఏ విధంగా అయినా ఉసిరికాయ తీసుకోవచ్చు. ఉసిరికాయ పచ్చడి కానీ, ఉసిరికాయ తొక్కు కానీ, లేదంటే డైరెక్ట్గా ఉసిరికాయనే తినచ్చు. ఎలా తీసుకున్నా కానీ రెగ్యులర్గా మన డైట్లో ఫాలో అయితే మంచి రిజల్ట్ అయితే మనకు వస్తుంది. ముందుగా ఉసిరికాయలను తీసుకుని బాగా వాష్ చేసుకుని నేను చూపించిన విధంగా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మీకు ఊరిన తర్వాత వాటర్ కూడా దీంట్లోకి వెళ్ళి కొంచెం టేస్టీగా ఉంటుంది. నాకైతే ఈ రాశి ఉసిరికాయలు దొరికినాయి కాబట్టి నేను వీటితో చేస్తున్నాను. మీకు చిన్న ఉసిరికాయలు దొరికినా కూడా వాటితో చేయొచ్చు ఇదే ప్రాసెస్లో. ఉసిరికాయలన్నీ కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద వెడల్పాటి గిన్నె పెట్టుకుని దాంట్లో వాటర్ పోసుకుని బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత మాత్రమే మీరు దీంట్లో మనం క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి ఉసిరికాయలు వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు లిడ్ క్లోజ్ చేసి పెట్టేయండి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత. ఇలా చేయడం వల్ల మీకు ఉసిరికాయలో ఉండే చేదు అంతా కూడా ఈ వాటర్లోకి దిగుతుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి మీకు ఈ విధంగా వైట్గా అవుతుంటాయి ఉసిరికాయలు. ఫస్ట్ స్టార్టింగ్లో చూసినప్పుడు మీకు పచ్చగా ఉన్నాయి, కానీ ఇప్పుడు చూస్తే కొంచెం ఎల్లోయిష్ కలర్లో వచ్చినాయి కదా. సో ఇలా అయితే మీకు మెత్తగా ఉంటుంది, ఉసిరికాయ తొందరగా నానుతుందన్నమాట వాటర్లో. ఇది 1 వీక్లో అయితే రెడీ అవుతుందండి ఈ ప్రాసెస్ మొత్తం కూడా. అదే చిన్న ఉసిరికాయలు అయితే 3-4 డేస్లో అయితే ఊరిపోతాయి. ఇవి కొంచెం పెద్ద ఉసిరికాయలు కాబట్టి కొంచెం టైం ప్రాసెస్ అయితే తీసుకుంటుంది. ఇలా మనం ఉసిరికాయలు పెట్టుకున్నవన్నీ కూడా వేరే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. వీటన్నిటిని కూడా ప్లాస్టిక్ ఆర్ గ్లాస్ కంటైనర్లో మాత్రమే స్టోర్ చేసుకోవాలి. నేనైతే నా దగ్గర ఉన్నటువంటి ఈ ప్లాస్టిక్ కంటైనర్లో స్టోర్ చేస్తున్నాను. ఈ జార్లో వాటర్ పోసుకునే ముందు మీరు కాచి చల్లార్చిన వాటర్ మాత్రమే వేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మీకు ఉసిరికాయలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఆ తర్వాత దీంట్లోనే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల మీకు ఉసిరికాయలు చాలా టేస్టీగా ఉంటాయి. అలానే నాకైతే స్పైసీ కొంచెం తక్కువగా తింటాం కాబట్టి ఒక మిర్చి అయితేనే వేస్తున్నాను. మీకు ఒకవేళ స్పైసీ ఎక్కువగా కావాలనుకుంటే ఒక 2-3 మిర్చి అయినా వేసుకోవచ్చు, ఏమీ పర్వాలేదు. ఆ తర్వాత మనం ముందుగా హాట్ వాటర్లో నానబెట్టుకున్నటువంటి ఉసిరికాయలను తీసి ఇందులో వేసుకోవాలి. ఇందులో వాటర్ కంటెంట్ అనేది మనకి ఈ ఉసిరికాయలు అన్నీ ములిగేంత వరకు వేసుకుంటే మనకి చక్కగా ఊరతాయి అన్నమాట ఉసిరికాయలు. లేదంటే కింద మాత్రం మెత్తగా ఉండి పైన ఊరకుండా ఉంటాయి. దీంట్లో ఒక వీడియో క్లిప్ అయితే స్కిప్ అయింది. అది నేను కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను ఈ ఉసిరికాయల్లో. మీరు లాస్ట్లో యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా ఒకసారి షేక్ చేయండి. ఎందుకంటే మనం సాల్ట్ అది వేసాం కదా, అదంతా బాగా మిక్స్ అవ్వాలన్నమాట. మిక్స్ అయితే మీకు అన్నిటికీ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇలా ఒక 1 వీక్ తర్వాత మీకు నేను చూపించిన విధంగా ఈ ఉసిరికాయలు ఊరి మీకు మెత్తగా ఉంటాయి. అంతేకాకుండా టేస్టీగా కూడా ఉంటాయి. చిన్నపిల్లలకు కూడా ఇలానే ఇవ్వచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.